ఓం నమ శివాయ. ప్రజలందరికీ నమస్కారము. మకర రాశి ఫలితాలు. ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగం, జీవిత యోగంలో చూసుకుంటే శత్రువులతో విజయము, కొన్ని పెండింగ్ పనులు, ఎన్నో రోజుల నుంచి కావలసిన పనులు ఇప్పుడు వెలుగులోకి వస్తాయి. కాబట్టి ఆరోగ్య సమస్య వరకు చాలా వరకు బాగుంది. మరి ఆరోగ్యంలో కూడా కొంచెం శ్రద్ధ తీసుకోవాలి మీరు. మన పని అంటే మనకి ఎప్పుడు ఉండే పనే కాబట్టి ఆరోగ్యానికి ఒక గంట లేటు ఒక గంట లేట్ చేసి ఒక గంట కేటాయించేసి ఆ గంటలో యోగా చేయాలి, వాకింగ్ చేయాలి. ఆ విధంగా మీరు చేసినట్టుగైతే మీ ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు, ఎలాంటి డాక్టర్ దగ్గర పోవాల్సిన పని ఉండదు, ఎలాంటి మానసిక పడాల్సిన ఇబ్బంది ఉండదు. మరి కుటుంబ సమస్యలు చూస్తే చాలా వరకు సతమతం అయిపోతున్నాయి. మరి కుటుంబంలో పెద్ద బాధ్యత, అధికారమైన బాధ్యతను అనేది తీసుకోకూడదు. దానివల్ల చాలా నష్టాలు రాబోతున్నాయి, దానివల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఏదైనా సరే మనకి ఎంత తెలిసినా మన వెనకే ఉండాలి కానీ ముందు ఉండకూడదు. ముందు ఉండదాని వల్ల లేనిపోయిన సమస్యలోకి ఎరక్కబోతాం. దానివల్ల లేనిపోయిన ఆలోచనలు కూడా కొన్ని ఎదురవుతాయి. మరి మీకు అధిక ఖర్చులు ఎక్కువగా కనబడుతున్నాయి. మరి నిరుద్యోగులకి శుభవార్త. ఈ నెల 16 నుంచి విజయవంతమయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. దాంట్లో విజయము, దాంట్లో ఎలాంటి ఇబ్బందులు అనేది ఉండవు. దాంట్లో అనుకున్నది అనుకున్నట్టుగా ఒక స్థాయిగా వెదగాల్సిన యోగం అనేది కనబడుతుంది. మరి మీకు విద్యార్థులకి మంచి విద్య, మానసికమైన ప్రశాంతత ఉంది. మరి వీడియో రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ, వైద్య రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ, మార్కెట్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ మంచి శుభాలు ఉన్నాయి. మరి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళు ఏదో ఒక పెద్ద స్థాయిగా సాధించాలని ఎన్నో రోజుల నుంచి ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఎన్నో రోజుల నుంచి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు చేతికాడుకొచ్చి చేజారిపోవటం, నమ్మిన వాళ్ళ నుంచి కొన్ని ఇబ్బందులు కలగటం, మానసికమైన కొన్ని బాధలు పడటం, మరి ఎవరు నమ్ముతారో వాళ్ళ నుంచి డిస్టమెంట్ కావటం, ఇలా జాతక యోగంలో చాలా వరకు కనబడుతున్నాయి. మరి ఇలా జాతకంలో ఒక స్త్రీ నుంచి చాలా బ్యాడ్ నేమ్ రాబోతుంది. ఒక అమ్మాయి నుంచి కానీ, ఒక ఆంటీ నుంచి కానీ, ఒక స్త్రీ నుంచి కానీ లేనిపోయిన సమస్యలు కొన్ని వచ్చి లేనిపోయిన రీమార్కులు వీళ్ళ మీద పడి వీళ్ళు ఎన్నో రోజుల నుంచి సంపాదించుకున్న గౌరవం, అభిమానం మొత్తం బూడిద అయిపోతుంది. బూడిదలో పోసిన పన్నీరు మాదిరిగా అయిపోతుంది. కాబట్టి జాగ్రత్త పడాలి. అతిగా జాగ్రత్త ఎక్కువగా ఉండాలి. అతిగా జాగ్రత్తను మీరు ఉండకోకుండా ఉండేట్టుకైతే చాలా చాలా వరకు ఇబ్బందులు అయ్యే మార్గాలు అనేది చాలా వరకు కనబడుతున్నాయి దీంట్లో. కాబట్టి ఇప్పుడు ఇలా యోగ నక్షత్రంలో చూసుకుంటే 2 గ్రహాలు ఘోషిస్తున్నాయి. 2 గ్రహాలు అనుకూలంగా లేదు. మరి ఆ 2 గ్రహాలు కరెక్ట్గా ఉండయా లేవో అనేది మనం తెలుసుకోవాలనుకుంటే మీరు పేరు, వయసు, గోత్రము మాకు పంపించినట్టుగైతే మీ పేరు బలాన్ని బట్టి మీ జాతక యోగం ఎలా ఉందా అనేది మేము చూసి జాతక చక్కరి కుండలి వేసి చూసి మేము చెప్పగలుగుతాం. ఏ సమస్యకైనా కూడా మా దగ్గర ఒక పరిష్కారం ఉంటుంది. కాబట్టి ఆ సమస్యను బట్టి మనం చెయ్యాలి. మీరు ఒకసారి సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ నమ. హరి ఓం హరి ఓం. ఓం నమ శివాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2025 జూలై మాసం వృశ్చిక రాశి ఫలితాలు. ఈ వృశ్చిక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ విద్యార్థులకి ఆటంకాలు, మతిమరుపు రాబోతుంది. అంటే విద్యార్థులకి కొన్ని ఆటంకాలు అంటే వాళ్ళు చదివే కాడ వాళ్ళు కొంచెం డబ్బు లేక ఆగిపోవటము, లేకపోతే వాళ్ళ ఆరోగ్య సమస్యలు ఒకటి పెద్దవాళ్ళకి కానీ వాళ్ళకి కానీ కొన్ని సమస్యలు కొంచెం రావటము, దానివల్ల కొన్ని సమస్యలు కొంచెం ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి. దానివల్ల వాళ్ళకి జ్ఞాపక శక్తి తర్వాత మనసు శాంతి ఉండదు. మనసు శాంతి లేని దానివల్ల వాళ్ళు ఏది రాసినా కూడా కరెక్ట్గా ఉండదు కదా. దానివల్ల త్రికార శుద్ధి అనేది బ్రేక్ అయిపోతుంది. మరి నిరుద్యోగులకి మంచి అదృష్టమైన లక్కు రాబోతుంది. వాళ్ళకి ఉద్యోగము,
చేసే బిజినెస్లో, వ్యాపారంలో కానీ, విదేశాల్లో విదేశాల్లో అయినా కానీ వాళ్ళకి ఈ నెల 16 నుంచి మంచి ఉద్యోగ లక్షణాలు అనేది వాళ్ళకి రాబోతున్నాయి. ఊహించని అదృష్టము, ఊహించని స్థానము, ఎదురయ్యే మార్గాలు కూడా ఇలా జాతక యోగంలో చాలా వరకు కనబడుతున్నాయి. కాబట్టి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళు ఏదైనా సరే శారీరకమైన శ్రమ ఎక్కువగా కనబడుతుంది. శారీరక శ్రమ అనగా కష్టానికి కష్టపడుతూనే ఉంటారు వీళ్ళు. కానీ ఆ కష్టాన్ని పట్టి ఆలోచన చేయాలి. మళ్ళీ ఇలా జాతక యోగంలో నక్షత్రంలో చూసుకుంటే ఇలా చేతుకుంటా అప్పు ఇవ్వకూడదు. అప్పు ఇచ్చారనుకోండి, ఇక అది మతిమరుస్తమే, ఇక అది మళ్ళీ తిరిగి రావు. ఇక మరి మీరు శుక్రవారం రోజున మీ చేతుకుంట డబ్బులు కానీ, బంగారం కానీ, పసుపు కుంకుమ కానీ ఇవ్వద్దండి. 6 దాటిన తర్వాత ఇవ్వద్దండి. శుక్రవారము 6 గంటలు దాటిన తర్వాత పసుపు కుంకుమ ఇవ్వద్దు. మరి వ్యాపారస్తులకి కొన్ని మార్పులు రాబోతున్నాయి. పెద్ద పెద్ద మార్పులు, కొన్ని పనులు, కొన్ని కార్యక్రమాలు, కొన్ని అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. మరి ప్రేమించుకునే వాళ్ళకి చాలా జాగ్రత్త పడాలి. ప్రేమించేసిన తర్వాత ఏదో ఒక చిన్న సమస్య వచ్చిన దానివల్ల వాళ్ళు ఇడిపోతుంటారు. మరి ఉసిగను పట్టుకొని పైకి లేపితే ఆగదు కదా, జారిపోతుంది కదా. మరి అదే విధంగా మన చేతిలో నుంచి జారిపోయిన దాన్ని మళ్ళీ మన చేతిలోకి తెచ్చుకునే మార్గాన్ని ఆలోచన చేయాలి. దానివల్ల చిన్న సమస్య లేదు, దానివల్ల మనకి ఆమె రావాలి మన దగ్గరికి అనుకొని మీరు లేట్ చేశారనుకోండి, ఉన్నదానికే మోసం అవుతుంది. కొన్నాళ్ళకి మందు పెడితే ఉన్న నేలకు పోతుంటారు. అదే విధంగా కొన్ని జాగ్రత్తలు పడాలి. మరి ఆ జాగ్రత్తలు పడకోకుండా ఉండేట్టుకైతే చాలా వరకు ప్రమాదకరం అనేది కొంచెం కనబడుతుంది. మరి ఈ ప్రేమ విశేషాల్లో కొంత జాగ్రత్త ఉండాలి. మీరు అధిక ఖర్చులు తగ్గించుకోవాలి. ప్రమోషను, ట్రాన్స్ఫర్ ఆ 2 ఉన్నాయి. కాబట్టి ఈ అధికారులతో కొంచెం డెవలప్మెంట్, మీరు చేసే పనులలో కొంత డెవలప్మెంట్ కావాల్సినవి కూడా ఉన్నాయి. ప్రమోషన్ లాంటి తర్వాత మీరు చేసే పనులలో కూడా కొంత వేరే ఊరికి పోవటం, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి రావటం, ఇలాంటివి కొన్ని జరుగుతాయి. మరి ప్రభుత్వ పరీక్షలు రాసే వాళ్ళకి మంచి ఫలితాలు రాబోతున్నాయి. దాంట్లో ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవు. దాంట్లో అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు. మరి పెళ్లి ఆలస్యమైనా కూడా మీకు మంచి జరుగుద్ది. దాంట్లో ఎలాంటి ఇబ్బందులు ఏమి లేవు. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఎక్కడికి పోదాం అనుకున్నా కూడా ఆచితూచి అడిగేయండి. కాబట్టి మీకన్నా చిన్న వాళ్ళు, మీకు ఏమి తెలియని వాళ్ళు కూడా మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా మీరు ఎంతో వాళ్ళకి డైరెక్షన్ చెబుతుంటారు. మీ డైరెక్షన్తో వాళ్ళకి 100% వాళ్ళకి సక్సెస్ అయిపోయి పెద్ద స్థాయికి ఎదిగిపోతుంటారు. మరి మీరు ఎక్కడేసిన వంగడు అక్కడే, ఎక్కడేసిన విధానం అలాగే నిలబడిపోయి చేతికాడికి వచ్చింది మీకు నోటికి అందుకోకుండా కొంత మానసికమైన ఇబ్బందులతో సతమతమైపోతుంటారు. కాబట్టి అన్నిటికీ మనకు కావాల్సింది దైవ బలం. దైవ బలాన్ని మించింది ఏదీ లేదు. నరసింహస్వామి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళి, ఆ లక్ష్మీ నరసింహస్వామి గుడికాడికి వెళ్ళిన తర్వాత 9 వారాలు, మంగళవారం కానీ శనివారం కానీ 9 వారాలు మీరు పూజా బలం చేసుకొని అక్కడ మీ చేతుకుంట కొన్ని పండ్లు తెప్పించేసి, ఆ పండ్లు మనకు దగ్గరలో ఉండవలసిన వాళ్ళందరికీ మీ చేతుకుంట ఆ పండ్లు ప్రసాదం పంచాలి. పంచిన దానివల్ల మీకు ఆరోగ్యము, మనశ్శాంతి, లక్ష్మీ శాంతి. మీకు ఆ దేవుడు ఇచ్చినంత వరకు అన్నదానం కూడా చేయాలి. ఆ అన్నదానం చేసిన దానివల్ల మీకు అష్టౌశ్వర్యాలు, భాగ్యభోగాలు, మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి. కాబట్టి ఇలాంటి మీ జాతక యోగంలో చూసుకుంటే ఈ 4 నక్షత్రాలలో 2 నక్షత్రాలు బాగుండాయి, 2 నక్షత్రాలు అనుకూలంగా లేదు. కాబట్టి ఆ నక్షత్రాలకి ఏమేమి కావాలి ఏమిటా అనేది నేను జాతక చక్రం మీద చూసి చెప్తాను. మీరు ఒకసారి మమ్మల్ని సంప్రదించినట్టుగైతే ఆ సమస్య ఏముందనేది చూసి చెప్పగలుగుతాను. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.